మెగా డిఎస్సీలో దాదాపు 16,400 మందికి ఉద్యోగం రావడం ఒక చరిత్ర అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6 ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే డిఎస్సి మెగా డిఎస్సి కూడా నిర్వహించడం దాదాపు 16,400 మందికి మెగా డిఎస్సిలో కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్ గా అపాయింట్ అయ్యారు. ఉచిత బస్సు ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం, అలాగే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.